నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ భవన్లో బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమం మాజీ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు ముసుగులో ఎవరైతే ఇవాళ మరి లక్షల కోట్లు పడగలెత్తినటువంటి ముస్లిం పెద్దల ఆటలు కట్టడి చేయడానికి ఇవాళ ఒక పారదర్శకంగా డాక్యుమెంటేషను, రిజిస్ట్రేషను, వాటి ఖర్చులు, లాభాలు అన్నీ కూడా ఒక సెంట్రల్ పోర్టల్ ద్వారా మొత్తం దేశానికి మరి గమనించే విధంగా ఏదైతే తీసుకొచ్చారో వాస్తవంగా పేద ముస్లింలందరూ కూడా ఇవాళ ఈ బిల్లు పట్ల వారు స్వాగతం పలుకుతున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్నారు ఏ రకంగా పండుగ వాతావరణంగా పేద ముస్లింలు మేము ఈ బంధం నుంచి విముక్తి అయినాము. తద్వారా మా పేద పిల్లలు చదువుల కోసము, ఆరోగ్యం కోసము, అటు విద్యా సంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పడానికి దోహదపడ్డదో వారు సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఈ వక్ఫ్ ఆస్తులు ఈ ముస్లిం నాయకులుగా చెప్పుకునేటువంటి మరి ఈ యొక్క మజ్లిస్ నాయకులు చాలా చోట్ల నోటరీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ లీజుల పేరు మీద ఏ రకంగా వాటాలు పంచుకున్నారో ఇవన్నీ కూడా మొన్న ఆ యొక్క సమావేశాల్లో చర్చల్లో బహిర్గతమైనవి. ఈరోజు మొత్తం ఈ యొక్క ఆస్తుల విలువ 1.2 లక్షల కోట్లయితే వారికి వచ్చే ఆదాయం సంవత్సరానికి 163 కోట్లు మాత్రమే చూపించడం జరిగింది. సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక, సచార్ కమిటీని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే ఏర్పాటు చేసిందో చాలా స్పష్టంగా పారదర్శకంగా చేసినట్టయితే 12,000 కోట్లు వచ్చే ఆదాయం 163 కోట్లకే కుదించారని చెప్పి ఆ నివేదిక బహిర్గతం చేస్తే నివేదిక మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ యొక్క బడా బాబులను కాపాడేదానికి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించాయో ఇది చాలా స్పష్టమై తెలిసిపోయింది ఇవాళ. అందుకనే ఇవాళ ముస్లిము పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ కానీ లేదా మరి ఆసుపత్రుల ద్వారా ఉచిత చికిత్సలు పొందేదానికి మార్గం సుగమమైందో ఇవాళ ఆ రకంగా ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లును భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి ముఖ్యంగా పేద ముస్లింలు ఈ పట్ల అవగాహన కల్పించి ఏ రకమైన దోపిడీకి వారు గురైనారు. తెలంగాణ రాష్ట్రంలోనే 77,538 ఎకరాలు భూమిలో ఉంటే 75% అంటే 57,000 ఎకరాలకు పైగా అది ఆక్రమణకు గురైనాయనేటువంటి విషయాలు వాళ్ళ బయటికి రావడం, మరి ఆ యొక్క భూములు కూడా అప్పనంగా పేదలకు ఏ రకంగా కట్టబెట్టారో ఢిల్లీలో 5 స్టార్ హోటల్ మాన్సర్ అనే హోటలు 600 కోట్ల ప్రాజెక్టుతో నిర్మించినటువంటి ఆ హోటలు కేవలం నెలకు 12,000 రూపాయలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. శాసనసభలో చర్చ జరిగే సమయంలో పాల్గొన్నా కనీసం ప్రస్తావన చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకు కారణమయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసినటువంటి వారిలో మొదటివాడు. కాంగ్రెస్ పార్టీ విభజించేటువంటి సమయంలో ఈ రాష్ట్ర అవసరాలకి ప్రధానంగా తీర్చగలిగినటువంటి జీవనాడి పోలవరం కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోలవరం నిర్మాణం జరుగుతుందని ఆ రోజు విభజన చట్టంలో
పేర్కొన్నటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తను తీసుకున్నటువంటి స్వార్థపూరిత నిర్ణయం ఏమిటంటే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రాన్ని ఒప్పించడం. దానికి ఏది తాకట్టు పెట్టాడు? ప్రత్యేక తరగతి హోదా. పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పడానికి ప్రత్యేక తరగతి హోదాను వదులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాడు. ప్రత్యేక తరగతి హోదా సాధనని పక్కన పెట్టి పోలవరం నిర్మాణం తాను చేపడతానని చెప్పడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత సరైన రీతిలో తీసుకునే నిర్ణయాల వల్ల, అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా ఆలోచన చేయగలుగుతారు. ఎందుచేతనంటే ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహాన్ని అదుపు చేయాలి. అదుపు చేస్తే పై ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైనటువంటి ప్రవాహం నుంచి కిందకి నీరు వెళ్ళటానికి పోలవరం నిర్మాణంలో స్పిల్వే అనేటువంటిది మొట్టమొదటిగా నిర్మించాల్సినటువంటి ప్రాధాన్యత అంశం. ఆ స్పిల్వే నిర్మాణంలో ఎక్కడ చొరవ తీసుకోలేదు. చొరవ తీసుకోకుండా కేవలం తనకు కలిసి వస్తుందనేటువంటి ఆలోచనతోటి అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ ఈ రెండు పూర్తి కావాలి. అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కావాలంటే స్పిల్వే ప్రధానమైనటువంటిది. లోయర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు, అప్పర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు. మధ్యలో డయాఫ్రామ్ వాల్ వేసేశారు. డయాఫ్రామ్ వాల్ వేసి వరదలు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యాంలో స్పిల్వే లేని కారణం చేత 2 గ్యాప్స్ వదిలితే హెవీగా వచ్చినటువంటి వాటర్ ఫ్లడ్ టైంలో ఈ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో ఆ కాపర్ డ్యామ్ మీద ప్రెజర్ పడి కవర్స్ అయిపోయాయి. ఆ నష్టానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. తన తీసుకున్న నిర్ణయం వల్ల కాదా? కనీసం అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగే టైంకి స్పిల్వే కనుక నిర్మించకపోతే ఈ నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా? జరిగింది. ఏదైతే జలశక్తి సంఘం ఉందో, అంటే పోలవరం అథారిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ పాడైనటువంటి కాపర్ డ్యామ్ని ఎలా నిర్మించాలనేటువంటి దాని మీద జరిగిన జాప్యం, దాన్ని ప్రతిపక్షం మీద నెడుతున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని ఎలా నివారించాలి? ఖచ్చితంగా 45.72 అడుగులు ఎత్తు నిర్మాణం జరిగితేనే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పోలవరం పూర్తిగా న్యాయం చేసినట్టు ఉంటుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాడు ఆయన. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడినటువంటి ఆ ఎస్టిమేట్స్ నుంచి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి విధంగా ఈ కాపర్ డ్యామ్ కానీ పోలవరం కానీ నిర్మాణం చేయాలని ఆలోచించాడు. స్పిల్వే పూర్తయింది. పూర్తయిన తర్వాత మళ్ళీ కాపర్ డ్యామ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం ప్రయత్నం చేసినటువంటిది. ఇవాళ ప్రభుత్వం మారింది. గత పాలకుడి మీద నెపం నెట్టి తానేదో సాధించాననేటువంటి అట్టహాసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాస్తవాలు ప్రజలకు తెలియదనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. వాస్తవాలు ఇవి. తాను తీసుకున్న నిర్ణయం వల్ల ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మాణంలో గ్యాప్లు వదిలేయటం వల్ల డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే ఆ డయాఫ్రామ్ వాల్కి జరిగినటువంటి నష్టాన్ని నివారణ చేయటం కోసం, డయాఫ్రామ్ వాల్ మళ్ళీ నిర్మాణం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే మాజీ మంత్రి పీతల సుజాత మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు.
చూడాలని ఒక ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఒక పండుగ వాతావరణంలో పోలవరం ప్రాజెక్టులన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేయాల్సింది ఏముందంటే 2014లో రాష్ట్ర విభజన జరిగి ఎంత బాధపడ్డామో, మనకి ఎంత నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ వైసీపీ పాలనలో మన రాష్ట్రానికి నష్టం జరిగింది, నష్టం జరిగేలా చేశారనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ వాళ్ళు 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 11,762 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే, మరి జగన్ గారి గవర్నమెంట్లో 4,167 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అది కూడా 3% మాత్రమే వర్క్స్ జరిగాయి. తెలుగుదేశం పార్టీ టైంలో 72% పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3% వర్క్స్ జరిగాయి. అది కూడా చాలా నాసిరకంగా, ఎక్కడ వేశారో కూడా మట్టి తెలియని పరిస్థితుల్లో దోచేశారు. ఎంత దారుణం అంటే మొత్తం డయాఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయిందంటేనే ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన పనులు ఎంత నాసిరకంగా చేశారో ఆ 3%లో అయినా సరే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి, గుర్తుకు తెచ్చుకోవాలనేసి కూడా నేను కోరుతున్నా. ఎంత దుర్మార్గంగా చేశారంటే ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా నియమించినటువంటి ఐఐటి హైదరాబాద్ వారు కూడా చెప్పడం జరిగింది, జగన్ తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పూర్తిగా కొట్టుకుపోయింది అనేసి కూడా నిపుణులు చెప్పిన విషయాన్ని నేను ఒకసారి ప్రజలకు తెలియజేస్తున్నాం. చాలా జగన్ గారి యొక్క గవర్నమెంట్ అసమర్థత వల్ల రైతులకే కాదండి, ప్రజలందరికీ, ముఖ్యంగా భావితరాల భవిష్యత్తుకి, రాష్ట్ర ప్రజలకి ఎంతగానో నష్టం జరిగింది, నష్టం చేశారనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తో, ప్రజల పట్ల ఎంత నిబద్ధత ఉందో ఒకసారి నేను ప్రజలకు కూడా నేను గుర్తు చేస్తున్నానండి. మన రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనం అందరం కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు, మనకు రాజధాని లేనప్పుడు అప్పుడు రాజధాని లేకుండా ఉంటే చెట్ల కింద కూడా పరిపాలన సాగించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగస్తులు కూడా అలాగా ఆనాడు సహకరించారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఒక కంకణం కట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రంలో కలిసినటువంటి ఆ ముంపు మండలాలు 7 మండలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు రాష్ట్రంలో కలపాలి, అది మాకు రాజ్యసభ లోక్సభలో కూడా మాకు చట్టపరంగా బిల్లు అయితేనే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయననేసి ఆయన గట్టిగా కూర్చున్నారు. సో అట్లాగా ఆ మండలాలు మనకు కలిపిన తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఒక చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల కానీ ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయండి. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం కాదు, ఇప్పుడు జరిగిపోయే దానికోసం కాదు, భావి తరాల కోసం ఆయన ఒక ఆలోచనలు చేస్తారు, ఒక సంస్కరణలు తీసుకొస్తారు. సో అట్లాంటి గొప్ప నాయకులు, గొప్ప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి ఉండటం చాలా మన రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను తెలియజేస్తున్నానండి. మరి అంత చిత్తశుద్ధితో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా రైతుల కోసం కష్టపడ్డారు, పోలవరం ప్రజల కోసం కష్టపడ్డారు, ముంపు నిర్వాసిత మండలాల ప్రజల కోసం కృషి చేసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. మరి అదే జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశారండి, పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి పని లేదు అనేసి తెలంగాణ భవన్లో బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమం బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
ఓకేనా రైటా లేదా జోహార్ బాబు జగజీవన్ రామ్. ఓకే రెడీనా? రెడీ అంటే స్టార్ట్ చేస్తా. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి మహానాయకుడు బాబు జగజీవన్ రామ్. దేశ స్వాతంత్ర సముపార్జనలో కావచ్చు, తదనంతరం సుదీర్ఘకాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్. వాస్తవానికి ఈ దేశానికి ప్రధాని కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో మొదటి శ్రేణిలో ఉండే మహానుభావుడైనటువంటి జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి తాడితుల పీడితుల అణగారిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగుబాటలు నింపడం కోసం ఆహారాహారం కృషి చేసినటువంటి మహానాయకుడు. ససారాం నియోజకవర్గం నుండి అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు. అదే రకంగా బంగ్లాదేశ్ విమోచన, భారతదేశం ఒక దేశాన్ని వీరోచితంగా పోరాడి విముక్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు. ఆనాడు రక్షణ మంత్రిగా ఉండి పాకిస్తాన్ దుర్మార్గం నుండి బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో రక్షణ శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు వారి పోరాట పటిమకు నిదర్శనం. జీవితాంతం కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అనేటువంటి నానుడికి సరిపోయేటువంటి రూపం బాబు జగజీవన్ రామ్ గారిది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారు సగౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు అనడానికి కారకుడైనటువంటి మహానుభావులలో బాబు జగజీవన్ రామ్ గారు కూడా ఒకరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా బాబు జగజీవన్ రామ్ గారికి భారతరత్న, ఖచ్చితంగా భారతరత్న పొందడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. కాబట్టి దేశం ఈరోజు వారిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి వారికి మా నివాళి, శ్రద్ధాంజలి. గౌరవ పెద్దలు అన్న మల్సునాచారి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా తెలంగాణతో పాటు భారతదేశం అంతా కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నది. నిజంగా చిన్న వయసులోనే రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిండు. ఆయన జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. గాంధీ గారు చేస్తున్నటువంటి స్వతంత్ర మహా ఉద్యమానికి ఆయన ప్రేరేపితుడై స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా అంటరానితనానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా కృత్రిమంగా వివాదం సృష్టించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ SCCL అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే TGR సుధాకర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఉపయుక్తకరమైన పనులు చేయమని చెబుతున్నాం. తెస్తున్న అప్పులకు జరుగుతున్న పనులకు పొంతన లేదని, రూపాయికయ్యే నిర్మాణాలను 10 రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారన్నదే ఈ రోజున ప్రధానమైన అంశం. తద్వారా మీరు వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దుబారాగా చేస్తున్నారనేది అంశం. ఓ పక్కనేమో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు.
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టు నిర్మాణాలను ముగించడానికి డబ్బులు లేవని చెబుతున్నారు. షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం మధ్యస్థంగా ఆగిపోయి వాటిని కంప్లీట్ చేయమని అడుగుతుంటే వాటికి డబ్బులు లేవంటున్నారు. అంతేకాదు ఆరోగ్యశ్రీని నడపడానికి డబ్బులు లేవంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలను ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. రైతులకు ఇచ్చే ఆసరా డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు. అవి కాక మీరిచ్చిన సూపర్ 6 పథకాలను అమలుపరచడం కోసం రాష్ట్రం దివాళా తీసింది, నా దగ్గర డబ్బులు లేవని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినట్టు ఉదంతాలు మనం చూస్తున్న క్రమంలో, అంటే అటుపక్క అభివృద్ధికి సంక్షేమానికి డబ్బులు లేని ఈ ప్రభుత్వం ఒక్క అమరావతి పరిసర ప్రాంతాల్లోనే అమరావతి పేరు చెప్పి ప్రియమిత్రులారా, రాజధాని ప్రజలారా, రాజధాని రైతులారా మీకు చేతులు జోడించి వినమ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది. మీ పేరు చెప్పి అనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించండి, రాజధాని నిర్మాణం పేరు చెప్పి కుప్పలు తెప్పలుగా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నిటినీ ఆ రాజధాని నిర్మాణం కోసం వాడకుండా దుబారా చేస్తున్నారనే అంశాన్ని ఈ రోజున మీ అందరి మధ్యలో విన్నవించుకోవడం కోసం. ఇప్పటికే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు జరిగినవి. వెలగపూడిలో తాత్కాలిక గవర్నమెంట్ కాంప్లెక్స్ కేవలం 6 బిల్డింగుల కోసం 11,000 కోట్ల రూపాయలు ఇప్పటికే గత ప్రభుత్వం అనగా 2014-19 కాలంలో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేసి ఇప్పుడు వాటిని పనికిరావని, అవసరం లేదని, అవి కాదు శాశ్వత భవన నిర్మాణాలు చేయాలని చెబుతున్నారు. మంచిది, చేయండి. ఈ 6 భవన నిర్మాణాలప్పుడు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం, ప్రస్తుతం ఉన్న సచివాలయ నిర్మాణము, అసెంబ్లీ భవన నిర్మాణము, హైకోర్టు భవన నిర్మాణాల కాల సమయంలో 3 భవనాలు తాత్కాలికమని చెబుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి నిర్మాణాల్లో భారీగా నిర్మాణాలలో డబ్బులు చేతులు మారినాయని, కాంట్రాక్ట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నారని చంద్రబాబు గారికి ఎదుర్కొంటున్న ఐటీ కేసుల్లో బయటపడింది. తాత్కాలిక భవన నిర్మాణాల్లో ప్రభుత్వం తన సొంత బడ్జెట్ నుంచి కేటాయించుకున్న నిధులకు తోడు అదనంగా 353 కోట్లు అప్పు చేసి హైకోర్టు తాత్కాలిక అసెంబ్లీ భవన నిర్మాణం చేసింది. ఇంత డబ్బు తాత్కాలిక భవనాల నిర్మాణాల కోసం చేయటం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఈ భారం ఎవరు మోస్తారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం. మాజీ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.